దళపతి విజయానికి 10 సూత్రాలు పనిచేసినట్లుగా అర్థమవుతోంది. పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే విజయ ఢంకా మోగించిన విజయ్ దీని వెనుక చాలా కష్టపడ్డారు. అయితే ఆయన కష్టంతో పాటు వ్యూహరచన, ప్రత్యర్థి పార్టీ చేసిన తప్పిదాలు, ప్రజల్లో పెరిగిన సానుభూతి, అండగా నిలబడిన అభిమానులు, ఇలా దాదాపు 10 అంశాలు దళపతిని విజయ తీరాలకు చేర్చారు. 10 విజయ సూత్రాల్లో మొదటిది ద్రవిడవాదం. తమిళనాడులో రాజకీయ శూన్యత, తమిళనాడు రాజకీయాల్లో ఖచ్చితంగా ద్రవిడవాదం అనేది కీలక పాత్ర పోషిస్తోంది. అయితే కొత్త తరం ద్రవిడవాదాన్ని అభిమానిస్తూనే కొత్త పంథాను ఇష్టపడుతోంది. దీన్ని విజయ్ ఖచ్చితత్వంతో గుర్తించారు. అదే సమయంలో రాజకీయ శూన్యతను గుర్తించి సరిగ్గా 2 ఏళ్ల క్రితమే పార్టీని ప్రకటించారు. అప్పట్నుంచి హడావిడి లేకుండా పార్టీని తీర్చిదిద్దుతూ వచ్చారు. ఈ 2 ఏళ్ల సమయం విజయ్ మార్క్ ద్రవిడవాదం ఆయనకు కలిసొచ్చింది. ఇక రెండో పాయింట్ గా విజయ్కి బాగా ప్లస్ అయిన పాయింట్ డిఎంకే, అన్నా డిఎంకేలు ప్రాంతీయ పార్టీలైనా జాతీయ పార్టీలతో కలిసి వెళ్లడం. విజయ్ మాత్రం సింగిల్ గా పోటీకి దిగడం. తమిళనాడు రాజకీయాల్లో జాతీయ పార్టీలకు ఛాన్స్ లేదనేది వాస్తవమైనా జాతీయ పార్టీలతో ద్రవిడ పార్టీలు జతకట్టడం ఇక్కడి యువతను కాస్త అసంతృప్తికి గురి చేసినట్లుగా తెలుస్తోంది. ఇది గమనించిన విజయ్ సింగిల్ గా బరిలోకి దిగాడు. అన్నా డిఎంకేతో పొత్తుతో ఉన్నా టీవీకేను తన వైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నించింది. కానీ విజయ్ మాత్రం మంచైనా చెడైనా ఒక్కడినే భరిస్తానంటూ ఒక్కడే పోటీకి వెళ్లాడు. ప్రచారంలోనూ తోడేళ్ల గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుందంటూ గర్జించాడు. అనుకున్నట్లే సింగిల్ గానే పోటీ చేసి విజిల్ మోగించాడు. ఇక డిఎంకేపై అవినీతి ఆరోపణలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విజయ్ సూపర్ సక్సెస్ అయ్యారు. ప్రచారాన్ని ప్రారంభిస్తూనే అధికార డిఎంకేపై విరుచుకుపడ్డాడు. తప్పు కదా స్టాలిన్ సార్ అంటూ డిఎంకే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు గుప్పించాడు. తమిళనాడు మద్యం దుకాణాలు, టాస్మాగ్ ద్వారా వ్యవస్థీకృత అవినీతికి పాల్పడుతోందంటూ ఆరోపణలు చేశారు. ఈడీ దాడుల్లో 1000 కోట్ల అవినీతి బయటపడిందని విమర్శించాడు. ఇలాంటి అంశాలన్నింటిలో ఆరోపణలు చేసిన విజయ్ డిఎంకే అవినీతిపై ఒక పుస్తకమే రాయొచ్చంటూ ప్రచారం చేశాడు. కరూర్ తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత ఎంక్వైరీలు విజయ్కి ప్లస్ అయ్యాయని అర్థమవుతోంది. ప్రచార ప్రారంభంలో కరూర్ తొక్కిసలాట ఘటన ఒక దశలో టీవీకేని, విజయ్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి చెందడంతో విజయ్ని రాజకీయంగా డిఎంకే టార్గెట్ చేసింది. విజయ్ రాజకీయ పరిణితి లేకపోవడమే ప్రమాదానికి కారణమంటూ దుయ్యబట్టింది. ఇదే అదునుగా విజయ్ ప్రచారంపై ఆంక్షలు విధించింది స్టాలిన్ సర్కార్. దీంతో విజయ్ని ప్రజలకు దూరం చేసే ప్రయత్నం జరుగుతుందన్న సింపతి అక్కడ కనిపించింది. అది ఓట్ల రూపంలోకి మారినట్లుగానే కనిపిస్తోంది. విజయ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు, పరిణామాలు విజయ్ని మానసికంగా కుంగదీసినా రాజకీయంగా నిలబెట్టాయి. కరూర్ ఘటన తర్వాత విజయ్ కాస్త తేరుకొని ప్రచారంలోకి వెళ్లే సమయంలో విజయ్కి త్రిషాకి మధ్య రిలేషన్ నడుస్తుందంటూ ప్రచారం జరిగింది. ఏకంగా అధికార పార్టీ నేతలే నోరు జారారు. ఇదే సమయంలో భార్య సంగీత విడాకులకు అప్లై చేశారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సామెత విషయంలో విజయ్కి రివర్స్ అయింది. తండ్రితో విభేదాలు, భార్యతో విడాకులతో ఇంట్లో ఇబ్బంది పడిన విజయ్ రాజకీయాల్లో మాత్రం అభిమానుల అండతో నెగ్గుకొచ్చారు. అయితే ఆయన వ్యక్తిగత జీవితాన్ని ప్రత్యర్థి పార్టీలు టార్గెట్ చేయడంతో విజయ్ అభిమానులంతా ఏకమయ్యారు. ఓట్లతో సమాధానం చెప్పారు. విజయ్ సినిమాల విడుదలకు బ్రేకులు వేయడం రాజకీయ కుట్రలో భాగమని ప్రజలు నమ్మారు. సినిమా టికెట్లను కొనుక్కోవాల్సిన అభిమానులు ఓట్లను గిఫ్ట్గా ఇచ్చారు. కరూర్ ఘటన, ఇంట్లో ఇబ్బందులు, తర్వాత విజయ్ జననాయగన్ సినిమా విడుదల కాకుండా ఆపడం కూడా ఈ కీ ఫ్యాక్టర్ గా నిలిచింది. పొలిటికల్ డైలాగులు ఉన్నాయంటూ జననాయగన్ సినిమా ఆపితే ఏకంగా ఆయన నిజమైన జననాయకుడిగా ఎదిగారు. వ్యక్తిగత అంశాల్లో ఇబ్బంది పెట్టినా విజయ్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తన పొలిటికల్ ఫోకస్ ని పక్కకు పోనివ్వలేదు. తన ప్రచారంలో సామాన్యుల్నే అడ్రస్ చేసిన విజయ్ వాళ్లలోని వ్యక్తులనే తన అభ్యర్థులుగా ప్రకటించారు. ఒకవైపు డిఎంకేది కుటుంబ పాలన, అవినీతి దండు అంటూ విమర్శించి తన పక్కన ఉన్న సామాన్యులను అసెంబ్లీ బరిలో నిలిపాడు. తన డ్రైవర్ కుమారుడికి సీటిచ్చి
తాను సామాన్యుల పక్షపాతి అని చెప్పుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఓట్లు రాబట్టడంలోనూ విజయం సాధించాడు. తమిళనాడు రాజకీయాలంటేనే వరాల జల్లుంటుంది. మేనిఫెస్టోలు ఉచితాలతో నిండిపోతాయి. ఇదే తరహాలో విజయ్ కూడా తన మేనిఫెస్టోను రూపొందించాడు. సూపర్ 7 పథకాలను ప్రకటించి పొలిటికల్ గా సూపర్ సక్సెస్ అయ్యాడు. మహిళా ఓటర్లే లక్ష్యంగా ఉమెన్స్ డే రోజే గ్యారంటీలను ప్రకటించాడు. కేవలం సినిమా గ్లామర్తోనే కాకుండా బలమైన సంక్షేమ అజెండాతో ప్రజల్లోకి వెళ్లాలని విజయ్ నిర్ణయించుకున్నట్లు కనిపించింది. మహిళలు కూడా ఈ మేనిఫెస్టోకే పట్టం కట్టినట్లు అర్థమవుతోంది. మహిళా ఓటర్లను మేనిఫెస్టోతోనే కాకుండా ఆడవాళ్ల భద్రత కోసం ప్రత్యేక పోలీసు విభాగం ఏర్పాటుకు హామీకి విజయ్ కలిసొచ్చింది. ఇటు మార్పు కావాలని కోరుకునే యువ నాడిని సరిగ్గా అంచనా వేశాడు. జెన్జీ ఓటర్లుగా మార్చుకున్నారు జెన్జీని. ఇక రైతుల్ని కూడా తన వైపు తిప్పుకున్నారు దళపతి. ఇక విజయ్ సినిమాలను తగ్గిస్తూ రాజకీయాలపైనే 2 ఏళ్లు దృష్టి సారించారు. రాజకీయ శూన్యతను సరిగ్గా గమనించి 2 ఏళ్ల క్రితం పార్టీని స్థాపించారు. 2024 ఫిబ్రవరి 2న తమిళ వెట్రి కళగం పార్టీని స్థాపించిన విజయ్ అప్పట్నుంచి సినిమాలను తగ్గించాడు. పైకి పార్టీని యాక్టివ్గా నిలపకపోయినా అండర్ గ్రౌండ్ వర్క్ ని పర్ఫెక్ట్ గా చేశాడు. ఏ వర్గాన్ని ఎలా తన వైపు తిప్పుకోవాలో అంచనా వేశాడు. 2 ఏళ్ల తన వ్యూహ రచనతో ఇప్పుడు విజిల్ కొట్టి సీఎం సీట్ ఎక్కాడు.